సో మా చిన్న కూతురికి ఈరోజు పురుడు చేస్తున్నాం. అరే చాటలాగా ఇవి తీసుకొని మీ చేత మీకు ఇస్తాం. మీ బిడ్డలు మీరు తీసుకున్నారు. పొద్దున్నే అందరు లేచి ఇంట్లో ఎర్లీ మార్నింగ్ ఎన్ని గంటలకు లేచిరాక 5కి లేచిరా. ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. సో అందరు మార్నింగ్ 5 o'clock లేచి బయట ముగ్గులు పెట్టేసి ఇల్లు తుడుచుకొని అన్ని పనులు చేస్తారు. సో అంత హడావిడి ఉంది ఇంట్లో. అంటే వీళ్ళందరూ వర్క్ చేస్తుంటే జగతి ఏమో సామాన్లన్నీ కింద పడేస్తుంది. సో ఈరోజు ఏంటంటే మా చిన్న కూతురు సో మా చిన్న కూతురికి ఈరోజు పురుడు చేస్తున్నాం. అండ్ ఇంకోటి ఇది 11th డే చేస్తారు కాబట్టి సో బేబీ ఏమో ప్రశాంతంగా పడుకొని ఉంది. మేమందరం ఏమో పరిగెడతా ఉన్నాం. ఏ బేబీ ఒకసారి చూస్తావా? డీప్ స్లీప్లో ఉంది, లైక్ మీలాగానే 10 గంటలకు లేస్తారు కదా మీరు కూడా. చూడండి పాపం పండుకున్న బేబీని నిద్ర లేపుతుంది. పందుకున్నామా? తొందర చేయాలి. ఎన్ని గంటలకు లేచినావు? తీసేసి అమ్మ అండ్ అక్క ఇద్దరు కలిసి బేబీకి స్నానం చేపిస్తారు. బట్టలన్నీ జగతివి అన్నీ పాతవి అన్నీ ఉంటాయి కదా, కొత్త గౌన్లు అవన్నీ తీసి ఏదేద్దాం అని అడుగుతుంది. ఇప్పుడు జగతి ఏడుతుంది. జగతి నీది అయిపోయిందిగా, ఇప్పుడంతా బేబీ నేను నువ్వు కాదు. ఏది వేస్తున్నావు అక్క? చూద్దాం. సరే ఏదో ఒకటి వేయండి. ఆమెకి నీకు ఏది కావాలి జగతి? వేసేసి వీళ్ళిద్దరు మ్యాచింగ్ చేసుకున్నారు అత్త కోడళ్ళు. బేబీ నువ్వు వేసుకుంటావా, అత్త కోడలు ఇద్దరు వేసుకుంటారా మ్యాచింగ్? జగతి నీకు అత్తమ్మ ఇష్టమా బేబీ ఇష్టమా? బేబీ ఇష్టమా? మరి బేబీ నువ్వు మ్యాచింగ్ వేసుకోవాలి కదా. ఇద్దరు కావాలా? బొమ్మలకే కాబట్టి జగతి. ఏమంటారు తమ్మ ఇవి? నూనె బియ్యం, ఎల్లిపాయలు, బియ్యము. ఇవే 2 కిలోల బియ్యము, పసుపు, నూనె. ఇవి బేబీకి పెడతారు కదా, మొలదారము, తర్వాత చేతులకు కడియాలు. ఇవన్నీ అంటే నార్మల్గా తల్లిగారింటి నుంచి రావాలి ఇవి. సో ఇవన్నీ అత్తమ్మ తీసుకొని వచ్చింది. చిన్ని చూడండి ఇప్పుడు హెయిర్ డ్రైయర్ పెట్టుకుంటుంది. టైం ఏమో 10 అవుతుంది. వితిన్ హాఫ్ అన్ అవర్లో చేయాలి. ఈమెనేమో హెయిర్ డ్రైయర్ పెట్టుకుంటుంది. ఎట్లా మమ్మీ? నాడు నువ్వే లేట్ చేస్తే ఎట్లా? నువ్వే నాడు. ఇక్కడ అమ్మనేమో అన్ని సామాన్లు అన్నీ రెడీ చేసుకొని వాళ్ళ మనవరాలను ఎత్తుకొని రెడీగా కూర్చున్నది. చిన్న ఏమో హెయిర్ డ్రైయర్ పెట్టుకుంటుంది అక్కడ. అక్కనేమో పూజ గదిలో బిజీ ఉంది. అక్క కొంచెం తొందర చేయాలి. బొట్టు లేదు, మంచినీళ్ళు అండ్ పసుపు అండ్ తమలపాకు ఇవన్నీ ఏమంటారు, ఇల్లు శుద్ధి చేయాలి బావా. సో
మనకు పురుడు చేయడానికి మెయిన్గా కావాల్సినవి ఈ గుడాలు అండ్ ఈ పులిహోర అంటే పులిహోర అంటే మళ్ళీ చేయకూడదు, జస్ట్ ఓన్లీ పసుపు రైస్ అండ్ ఒడ్లు అండ్ ఇవి ఎల్లిపాయలు అండ్ ఇదేమో ఇందాక చూపించిన కదా మీకు, ఇది రాగి చెట్టుది కొమ్మకి నార తీసినాము. ఓకే, అండ్ ఒక వైట్ క్లాత్ అండ్ వీటితో పాటు అండ్ చాట కూడా కావాలి. ఓకే, మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. సో అట్లా వైట్ క్లాత్ ఒకటి వేసేసుకొని, సో మన బేబీని ఇంతవరకు మీరు ఏ డ్రెస్ వేసుకుంది ఏందని చూడలే కదా, సో ఈ డ్రెస్ తీసుకొచ్చినాం జస్ట్ నార్మల్గా. పెడితే వందలు పెట్టు, లేకపోతే అది మొత్తం ఫ్రెండ్స్ ఇన్ని డబ్బులు ఎవరన్నా పెడతారా? సార్ ఎవరు ఇస్తారు వాళ్ళకే అవి. ఎవరన్నారు? అవును, నాయనా అందులో డబ్బులు పెడితే అవి చాట్ ఎవరు తింటే వాళ్ళకి వాళ్ళకే పోతాయి మరి. ఆహా, మధ్యలో నాకు కూడా వస్తాయి కానీ పెట్టు, మధ్యలో నాకు కూడా వస్తాయి కానీ పెట్టు. నీకెందుకు వస్తాయట? నేను జ్ఞానంతం కదా పెడుతున్నాడు, కరెక్ట్ తెచ్చిండాడు. కాదు, మామూలుగా అట్లా పెడుతున్నా బేబీ. కరెక్ట్ పోయినాయి ఫ్రెండ్స్, యాక్చువల్లీ 100 రూపీస్ నోట్స్ లేవు ఇంట్లో, సో అందుకని చెప్పేసి ఏం కాపట్లేదు చేసాగు మనసుకుంటాం, ఏం కాపట్లేదు చేసాగు మనసుకుంటాం. పంచుకుని సరే ఈడు కాబట్టి అంటే జగతి నీకు కూడా ఇంట్లో పొత్తు ముగ్గురం పంచుకుందాం. సో బేబీని ఇట్లా వండుకోబెట్టాలంట, సో అందుకని చెప్పేసి పెడుతున్నాం. సో ఇట్లా మంచానికి 4 మూలలు మంచిగా కుంకుమ పసుపు, సో ఇట్లా ఒక డబ్బాకి కుంకుమ పసుపు పెట్టేసి, యాక్చువల్ నార్మల్గా సున్నం రుద్ది అవి పెడతారంట, బట్ మన దగ్గర ప్రజెంట్ సడన్గా అంటే మర్చిపోయినాం, కొంచెం సున్నం తేలేదు కాబట్టి ఇట్లా పెట్టేస్తున్నాం. చిన్ని పుస్తల తాడుకి అంటే మంగళసూత్రానికి ఇవి ఎల్లిపాయలు ఇట్లా కట్టాలంట. ఎల్లిపాయలు కట్టాలంట, అంటే ఇవి దిష్టి తీస్తారంట యాక్చువల్ వీటితోన. ఇదంతా వీడియో చూపించచ్చో లేదో నాకు తెలియదు, బట్ మేమైతే మనలోకి తెలియాలి కదా అందరికీ అని చెప్పేసి చేస్తున్నాం. యాక్చువల్ నార్మల్గా కొందరు పెద్దవాళ్ళు అన్నారు ఏంటంటే, ఇది మోత్కాక్ అనేది ఉంటుంది, చాలామందికి తెలుసు మన విలేజ్లో. సో మోత్కాకులో ఈ పసుపు అన్నము అండ్ ఈ గుడాలు పెట్టమన్నారు, బట్ మనతో ప్రజెంట్ హైదరాబాద్లో మోత్కాకు చెట్టు దొరకడం అనేది చాలా రేర్ కాబట్టి తమలపాకులు ఇవన్నీ పెట్టేసి, సో మంచానికి ఇట్లా 4 మూలలు పెట్టాలి, మర్చిపోకండి, పెట్టండి మంచిగా. సో చిన్ని ఏమో ఇవన్నీ చేస్తుంటే నీకు ఎట్లా అనిపిస్తుంది మమ్మీ? అంటే ఏం అర్థమైతే లేదా లేకపోతే ఏంటిది అసలు? మాకైతే శాఖ నిండా పెట్టిండు డబ్బులు. ఏంటిది? అవి నీకు కాదమ్మా, ఏమో మీరు ఒకటే పెట్టారు. శాఖ నిండా పెట్టిన డబ్బులు తీసుకుంటామండి, శాఖ నిండా పెట్టిన డబ్బులు తీసుకుంటామండి. సో ఒక డబ్బాలో కాయిన్స్ అండ్ రాళ్ళు కూడా వేయచ్చు, మేము కాయిన్స్ వేస్తాం. ఇప్పుడు ఈ డబ్బా పట్టుకొని ఈ గలగల అనుకుంటా ఒక డైలాగ్ చెప్పాలి. ఏంటి తెలుసా? కప్పలాగా దుంకాలి, పాములాగా పాకాలి అండ్ జింకలాగా ఎగరాలి. చెప్పు. అట్టెట్లు తుంకాలరా, అట్టెట్లు తుంకాలరా. ఇక్కడ చూసేశాను, ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు అన్నయ్య, నేను పోతాను. అట్లా ఉండాలి అని, అట్లా ఉండాలని ఇది గలగల అను. రైట్, నాడిగా రన్. ఆ పైసలకు నాకే కదా, ఆ పైసలకు నాకే కదా. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. పైసల గురించి ఇప్పుడు పైసలు తర్వాత చూద్దాం. సౌండ్ వస్తలేదా అది? ఇడికిరా, బేబీ దగ్గరికి వచ్చేది సౌండ్ చెయ్యాలి. అను అను మొత్తం అను. ఓకే పో. అరే ఆమె దుక్కుతుంది, పో నువ్వు వెళ్ళు. బేబీ చూడండి, వా ఎంత బ్యూటీ అసలు. చెయ్యి సూపర్ సూపర్, వెరీ గుడ్ వెరీ గుడ్.
ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా. కంగ్రాచులేషన్. వావ్, జగత్ ఎందుకు తిరుగుతుంది వెనుక? జగతికి ఏమైనా ఇస్తారనుకుంటుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. అంతేనమ్మా డైలాగు? అంతే అంతే ఆ? కరెక్ట్ అంట. మర్చిపోయినావు అంత. లేదు మర్చిపోదు. పైసలు ఉన్నాయి కాడ, పైసలు ఉన్నాయి కాడ. ఆడపిల్ల ముఖ్యం. సో ఇట్లా తిరిగిన తర్వాత ఈ కప్ప ఇవన్నీ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ ఎల్లిపాయలు ఇవన్నీ మళ్ళీ ఇప్పేసి తీసేయాలన్నట్టు. ఎల్లిపాయలు కానీ తర్వాత ఈ రైస్ అండ్ ఇవి ఉన్నాయి కదా, ఇవి ఒక్కటి దాని చెప్పి ఆడపిల్ల ఆడపిల్ల అంటారు. అన్నిటికీ ముఖ్యం ఆడపిల్ల. ప్రతి దానికి ఆడపిల్ల లేనిది ఇల్లే లేదు. ఆడపిల్ల లేనిది ఇల్లే లేదు. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా. ఇగో ఆడపిల్ల, ఈమె ఆడపిల్ల. ఇవ్వా ప్రతి ఇంట్లో ఆడపిల్ల. ఓకే, సో చూస్తురు కదా, అమ్మాయిలు అనేసరికి తక్కువ అంచనా వేయకండి. సో అమ్మాయి తీయొచ్చులే కానీ ఏం కాదు, ఎవరైనా తీయొచ్చు కానీ కానీ ఆడపిల్ల కూడా ఆడపిల్ల ఎక్కువ చాలా ముఖ్యం. ముఖ్యం. సో అర్థమైంది కదా. ముఖ్యం. సో బేబీని చాటలో పెట్టేటప్పుడు ఏడవద్దు అన్నారు. సో అందుకని చెప్పేసి అమ్మ బేబీని ఊకోబిస్తుంది ఇట్లా. పెట్టామా? సో జగతిని చాటలో పెడుతున్నారు కాబట్టి జగతిని చాటలో పెడుతున్నారు కాబట్టి జగతినే సారీ జగతి కాదు, చిన్న బేబీని చాటలో పెడుతున్నారు కదా. సో ఆ టైంలో మేము ఉండొద్దంట. సో అందుకని చెప్పేసి మేము ఇద్దరం ఇటు వచ్చినాం. అది ఎందుకు చూడొద్దు ఏమో నాకు కూడా తెలియదు, కామెంట్ చేయండి. ఎందుకంటే బ్రహ్మదేవుడు తలరాగా రాస్తాడు కాబట్టి మనం ఇక్కడ వచ్చి మంచిగా రాయి దేవుడు అని అనుకోవాలి. ఓకే, మంచిగా మొక్కుకోవాలి, మనస్ఫూర్తిగా అనుకోవాలి. సో ఫైనల్లీ మన బేబీని అయితే చాటలో పెట్టేసిర్రు. సో వెరీ గుడ్. కప్పి తీసిరా, అందుకే ఏడిచిందా? ఓకే ఓకే ఓకే. ఆకలేస్ బూకదే బూకదే కాదు. సూపర్ సూపర్. కమ్ మమ్మీ. ఓకే, నీకేనా మమ్మీ? అరే చాటలాగా మమ్మీ చాట అంత ఇయ్యొద్దురా నాయన. అంత చాట ఎట్లా? అది చాట 120 రూపాయలు, చాట 120 రూపాయలు. నాకన్నది ఆహా, మొత్తం ఆమెకే ఉంటది. లేదు ఎవరు చెప్పిందా నీకు? దిష్టి పూసలు. లడ్డు ఇటు చూడు ఒకసారి. అది అక్కనే చూస్తుందిరా. సో ప్రశాంతంగా ఇప్పుడు ఏమంటుందాక అది గిచ్చుకొని ఏడుస్తుంది. జగతి ఏమో హ్యాపీగా ఆడుకుంటుంది. సో ఫైనల్లీ మన పురుడు మొత్తం కంప్లీట్ అయిపోయింది. అండ్ రాజన్న పెద్దన్న అండ్ పెద్ద వదిన అండ్ పక్కన జనార్దన్ అన్న వైఫ్ అండ్ వీళ్ళు కొంచెం చిన్ని ఓన్ సిస్టర్ ఎవరు అంటారు కదా. సో వదినేనే, చాలామంది అడుగుతారు కదా, ఈ వదినేనే. సో ఇద్దరు సేమ్ ఉంటే కనుక కామెంట్ చేయండి. అండ్ కొంచెం లేట్గా వచ్చారు వాళ్ళు, కొంచెం వేరే వర్క్స్ ఉండేసరికి లేట్ అయిపోయింది. అండ్ ఫైనల్లీ మేము అంటే మన సాంప్రదాయాలు మర్చిపోకుండా చేసుకోవాలని చెప్పేసి
ఈ పురుడంతా క్లియర్గా అంటే కంప్లీట్గా చాలా చేసినాం. మంది రాలేదు, అంటే 21కి వద్దాంలే అని చెప్పేసి అటెండ్ అవ్వలేదు. విత్ ఇన్ ఫ్యూ డేస్లో 21 డేస్ ఫంక్షన్ ఉంది. సో అందుకని చెప్పేసి చాలామంది అటెండ్ అవ్వలేదు. సో ఫైనల్లీ క్లియర్గా అయితే జరిగిపోయింది. ఇదే అరే షాట పట్టుకొచ్చింది అక్క. ఇంకా మరి మీ బిడ్డని మీరు తీసుకున్నారు, మేము తీసుకున్నారా? ఏవి అరే చాట అంటే చాట పట్టుకోవాలి, చాట మొత్తం నువ్వు తీసుకునేది కాదు. ఇక చాటనే చేస్తా, ఇవి తీసుకొని మీ చాట మీకు ఇస్తా. మీ బిడ్డలు మీరు తీసుకున్నారు, ఇక మీ చాట మీరు తీసుకోండి, నేను ఇవి తీసేసుకుంటాను. కరెక్టేనా చెప్పేది అక్క? కరెక్టే కదా? పోతాయి మళ్ళీ ఆయనకి ఎన్ని పోతాయమ్మా నువ్వు అట్లా అంటావు? ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? పోతాయి అంటావు. నేను పెట్టేటప్పుడే చెప్పినా, నువ్వు ఇట్లా మాట్లాడాలి. పెట్టేటప్పుడే చెప్పింది, అందుకే 116 పెట్టరా అంటే నువ్వు మొత్తం తెచ్చి వాడేసినావు. ఆహా అంటే కొన్ని ఎక్కువ కనిపించాలని పెట్టినాం. నువ్వు డెకరేషన్ కోసం పెట్టినావని అయిపోయింది ఇంకా. అట్లా పోతాయన్నా అటు మర్చిపోవాలి దీని గురించి. కాదు నాకు పోతాయా మామూలు తక్కువ 116 చెప్పొద్దు. ఆడబిడ్డ తీసుకొని పట్టు, ఏం కాదు. అరే దేవుడా. సరే ఇగో కరెక్ట్ చేసి సంతోషపడుతుంది. మళ్ళీ ఆయన ఉన్నాడు. సంతోషపడుతున్నా అంటే సంతోషపడుతుంది.